హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు సింపుల్ లాజికల్ టిప్ అండి ఇది. ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనం పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్రాస్ పీసే తీసుకోవాలండి, స్ట్రైట్ పీస్ తీసుకోకండి అసలు. ఈ వీడియో అనేది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. క్రాస్ పీస్ కట్ చేసుకొని జాయింట్స్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి జాయింట్స్ దగ్గర ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ యూజ్ అవుతుంది చూడండి. ఈ జాయింట్స్ని ఇలా పెట్టి స్టిచ్ చేయకూడదండి. ఇలా పెట్టి స్టిచ్ చేస్తే జాయింట్స్ దగ్గర లావుగా వస్తుందన్నమాట. అలా లావుగా వస్తే మనం పైపింగ్ వేసినప్పుడు అంత లుక్ రాదండి. ఆ జాయింట్స్ అనేవి మనము అటు ఇటు రఫ్ చేసుకొని ఇదిగో నేను చూపించినట్టుగా వేసుకొని చాలా నీట్గా ఉంటుందండి ఈ ఫినిషింగ్. చూసారు, ఈ పైపింగ్ థ్రెడ్ ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ జాయింట్స్ అనేవి మనము ఇలా అంటే వాటి రెండు విడిగా తీసి అటు ఇటు పెట్టి రఫ్ చేయాలన్నమాట. విడిగా అంటే రెండు మడతేసి పెట్టామనుకోండి లావుగా వస్తుంది. ఇలా పెట్టామనుకోండి రఫ్ చేసి అటు ఇటు పెట్టి రఫ్ చేసి పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసామనుకోండి, ఆ థ్రెడ్ పెట్టినప్పుడు లావ్ అనేది రాదనమాట, సన్నగా వస్తుంది. పైపింగ్ థ్రెడ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. ఆ ఖర్చులు అనేవి రెండు ఒక దగ్గర పెట్టి కుట్టామనుకోండి, చూసారా ఫస్ట్ కుట్టింది ఇదండి. దీనికి తేడా చూడండి. అదేమో లావుగా ఉంది. ఇప్పుడు మనం ఖర్చులు రెండు విడివిడిగా పెట్టి రఫ్ చేసి కుట్టాం కదా, దాన్ని చూడండి. రెండిటికి తేడా తెలుస్తుంది కదా. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా నీట్గా ఉంటుంది. మీకు యూజ్ అయితే కామెంట్ కూడా చేయండి, ఒక లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టాటా, సీ యు నెక్స్ట్ వీడియో, బాయ్.